నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. నీట్ కాదు కారణం నికోబార్. కొత్త కోణం తెర మీదకి వచ్చింది, అంతర్జాతీయ కుట్ర కోణం తెర మీదకి వచ్చింది. సో నీట్ అనేది నెపం, నికోబార్ అనేది లక్ష్యం. అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్స్, డీప్ స్టేట్తో పాటు చైనాతో పాటు చైనాకి ఆరో వేళ్ళలాగా వ్యవహరించే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇన్ని శక్తులు దీని వెనకాల ఉన్నాయి. అంటే చూసే వాళ్ళకి లెఫ్టిస్ట్ మేధావులకి ఇది అతిశయోక్తిలాగా అనిపించవచ్చేమో, కానీ డీప్గా డిక్ చేసుకుంటూ వెళ్తే బయటపడేది ఈ పాతాళంలో ఈ అంశం. సో దీన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? వాసు గారు, మీరు ఇంట్రొడక్షన్లో చెప్పారు ఇది నీట్ కాదు నికోబార్ అని. ఖచ్చితంగా అవును, నీట్ ఉద్యమంలా కనబడుతోంది, కానీ అసలు లక్ష్యం నికోబార్ ప్రాజెక్ట్ని ఆపడం. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అందరూ అక్కడ ఈ బొద్దింకల ప్రొటెస్ట్లో మాట్లాడుతున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, నినాదాలు ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళందరూ ఏమంటున్నారు? నేపాల్ తరహా ఉద్యమం, బంగ్లాదేశ్ తరహా ఉద్యమం అంటున్నారు. సో బంగ్లాదేశ్లో, నేపాల్లో ఏం జరిగిందో చెప్తాను. భారత్లో అది జరగాలా వద్దా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. నేపాల్లో జెన్జీ ఉద్యమం జరుగుతున్న టైంలో, నేపాల్ చిన్న ఎకానమీ, చాలా తక్కువ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థే చాలా చిన్నది. సుమారు 49 నుంచి 50 బిలియన్ డాలర్ల ఎకానమీ వాళ్ళది. $586 మిలియన్ కేవలం జెన్జీ ప్రొటెస్ట్ టైంలో నష్టపోయింది నేపాల్. బంగ్లాదేశ్ పూర్తిగా, అంటే సుమారుగా $500 బిలియన్ ఎకానమీ ఉంటుంది బంగ్లాదేశ్ మొత్తం ఎకానమీ. షేక్ హసీనా ఆమెను గద్దె దించడం కోసం 2024 జూలై ఆగస్ట్ నెలల్లో జరిగినటువంటి ఆ ఉద్యమం వల్ల జరిగిన నష్టం సుమారు 10 నుంచి 20 బిలియన్ డాలర్లు. అండ్ అంతేకాదు, అక్కడ ఒక గార్మెంట్స్ ఇండస్ట్రీ ఉంది వాళ్ళకి పూర్తిగా, అంటే చెప్పాలంటే వాళ్ళకి టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర అద్భుతమైన ఇండస్ట్రీ. సో బంగ్లాదేశ్ నుంచి చాలా వరకు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, ఎగుమతులు ఉంటాయి. ఇవాళ పూర్తిగా ఆ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిన పరిస్థితి. ఇది నేను చెప్తున్నది కాదు, చాలా పేపర్ కథనాలు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో బంగ్లాదేశ్ ఈరోజు పరిస్థితి ఏంటి అని అంటే కనుక ఒక $1.3 బిలియన్ IMF ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏం జరిగింది బంగ్లాదేశ్లో, నేపాల్లో అని అంటే చాలా అద్భుతం జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. నేపాల్, బంగ్లాదేశ్ లాగా భారత్ ఉండాలి అని అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ దేశం ఆర్థికంగా పూర్తిగా కుదేలవ్వాలని కోరుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు భారతదేశం ఏ స్థానంలో ఉంది? భారతదేశం $4.15 ట్రిలియన్ ఎకానమీ. అఫ్కోర్స్ మనం ఇప్పుడు 6th పొజిషన్లో ఉన్నాం, నిజానికి 4th పొజిషన్. బట్ డాలర్ తోటి రూపాయి మారకం రూపాయి విలువ పడిపోవడంతో నంబర్స్ లెక్క వేస్తే, క్యాలిక్యులేట్ చేస్తే మనం 6th పొజిషన్కి వచ్చాం. బట్ ఎస్, భారతదేశం ఇవాళ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు ఇంక్లూడింగ్ చైనా అందరికంటే ఎక్కువ జీడిపి గ్రోత్ రేట్ నమోదు చేస్తున్నది భారతదేశం. 6.5% జీడిపి గ్రోత్ రేట్ ఏ దేశానికి లేదు. అందరూ 5 లోపలే ఉన్నారు. చైనా 4%, ఇంకా మిగతా దేశాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అట్లాంటి ఎందుకంటే ఒకవైపు ఇరాన్ యుద్ధం జరుగుతున్నా, అంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన, అండ్ కోవిడ్ ఎదుర్కొన్న, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా భారతదేశపు ఎకానమీ ఎక్కడ ఆగలేదు, ఇంకా ఫాస్టెస్ట్ గ్రోయింగ్గానే నడుస్తోంది. అండ్ అది కాక భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాలన్నిటితోటి, అటు యుఎస్కి, నిజంగా మనం ఇంతకుముందంతా కూడా యుఎస్కి పార్ట్నర్స్ ఎవరెవరు ఉంటారు అంటే యూరోపియన్ దేశాలు, ఆంగ్లో సాక్సన్ నేషన్స్ అంటారు 5 దేశాలు, అమెరికా, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా. ఇవాళ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ధోరణి, ఈయన అహంకార ధోరణి వల్ల ఆ మిత్ర దేశాలన్నీ కూడా దూరం జరుగుతూ ఉన్నాయి, ఈవెన్ యూరోపియన్ దేశాలు కూడా. అటు చైనా డెట్ ట్రాప్లో పడేసి ఆయా దేశాలని చిన్నాభిన్నం చేస్తున్న నేపథ్యంలో ఆసియాన్ దేశాలు, చిన్నా చితకా ఉన్నటువంటి ఈ ఇండో పసిఫిక్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చాలా దూరం అయిపోతున్నాయి చైనాకి. అటు ఇండో పసిఫిక్లోని దేశాలు, ఇటు ఆంగ్లో సాక్సన్ నేషన్స్, అదేవిధంగా యూరోపియన్ దేశాలు, వీళ్ళందరూ కూడా భారత్ వైపు చూస్తున్నారు. భారత్ని వాళ్ళ ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తూ ఉన్నారు. అమెరికా నుంచి దూరం అవుతూ యూరోపియన్ దేశాలు భారత్తో ఒప్పందం చేసుకున్న పరిస్థితి. ఓకే, యూరోపియన్ దేశాల ఒప్పందం జరిగింది, యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది, ఆస్ట్రేలియాతో ఒప్పందాలు ఉన్నాయి, అండ్ ఇప్పుడు మొన్న ఇండోనేషియాతో మనము ఒప్పందాలు చేసుకున్నాం. ఆసియాన్ దేశాలు, ఇప్పుడు ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ ఇస్తున్నాం, వియత్నాంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం, అటు గల్ఫ్ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. సో భారతదేశం ఈరోజు క్రమక్రమంగా ఎదుగుతోంది, ఎదుగుతున్న ఒక అద్భుతమైన శక్తిగా అవతరిస్తోంది. ఇట్లాంటి టైంలో మనం ఉన్నాం. అటు యుఎస్, ఇటు చైనాను కాదని థర్డ్ ఆల్టర్నేట్గా భారత్ ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకోసమని ఇక్కడ రెజీమ్ చేంజ్ జరగాలి. ఇది రెజీమ్ చేంజ్ ఎవరు చేస్తున్నారు? అటు అమెరికా, ఇటు చైనా ఇద్దరూ కావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఒకరు అమెరికానేమో రాహుల్ గాంధీని ఆపరేట్ చేస్తోంది,
చైనానేమో ఇక్కడ ఉన్నటువంటి తుక్కుడే గ్యాంగ్లను ఆపరేట్ చేస్తోంది. దిస్ ఈజ్ వాట్ మై కంక్లూజన్ ఇస్. ఇది నేను ఏదో హైపోథెటికల్ గా చెప్తున్న మాట కాదు, ఆధారాలు చెప్తాను మీకు. క్లియర్ డీటెయిల్డ్ అనాలిసిస్ లో నేను ఆధారాలు చెప్తాను. వాసు గారు, ఒకసారి మనము నికోబార్ గురించి తెలుసుకోవాలి. మొన్న ఇండోనేషియాకి వెళ్ళారు నరేంద్ర మోదీ గారు. ఇండోనేషియాకి వెళ్ళి ఏం చేశారు, సబాంగ్ పోర్టుని మనం కూడా జాయింట్ డెవలప్మెంటల్ ఒక ఒప్పందం మీద సంతకం చేశాం. సో సబాంగ్ పోర్టుని భారతదేశం డెవలప్ చేస్తోంది. సబాంగ్ అండ్ నికోబార్లో ఉండేటువంటి సదరన్ మోస్ట్ పాయింట్, ఇందిరా పాయింట్, మనం ఇంతకుముందు ఎల్ఈడిలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో నికోబార్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. నికోబార్ ఇవాళ 81,000 కోట్లు, సుమారు 81,000 కోట్ల రూపాయలతోటి ఒక గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కనుక అయితే దాంట్లో ఏముంటుందంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్, కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను తయారు చేసుకుంటున్నాం. అండ్ ఇంకోవైపు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ వస్తుంది. అదే కాక డిఫెన్స్ అవసరాల కోసం కూడా నికోబార్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం. సో అండమాన్ నికోబార్ దీవులు ఇంతకు ముందులాగా ఒక చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండవు. రాబోయే రోజుల్లో అదొక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక ట్రాన్సిషన్ పాయింట్ కాబోతోంది. ఎందుకంటే ఇండో పసిఫిక్, ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆ చిన్న చిన్న దేశాల నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే ఈ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది కదా. సో అందరికీ కూడా మలక్కా స్ట్రైట్ నుంచే ట్రేడ్ జరగాలి. సో అట్లాంటి టైంలో సింగపూర్ దగ్గర ట్రాఫిక్ పెరిగిపోయింది. అందరూ సింగపూర్ని ట్రాన్స్షిప్మెంట్ కోసం వాడతారు. ఇవాళ దానికి సింగపూర్కి ఆల్టర్నేట్గా, ప్రత్యామ్నాయంగా ఇవాళ మనం నికోబార్ని తయారు చేస్తున్నాం. సో ఇక్కడ ఈ నికోబార్ ప్రాజెక్ట్ అనేది బోత్ అన్ని రకాలుగా, వాణిజ్యపరంగా, ఎకానమీ పరంగా, సెక్యూరిటీ పరంగా, డిఫెన్స్ అవసరాల పరంగా ఇవన్నీ కూడా చైనాకి ప్రత్యామ్నాయం అవుతున్నాయి. చైనాకి ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే ఈ నికోబార్ ప్రాజెక్ట్ని ఆపాలి అన్నది వాళ్ళు పెట్టుకున్న నినాదం. సో వాళ్ళు ఆపాలనుకుంటే అవుతుందా? ఎవరితో ఆపిస్తారు? భారతదేశంలో ఉన్న శక్తులతో ఆపిస్తారు. మీకు 2025 సెప్టెంబర్ నెలలో ది హిందూ న్యూస్ పేపర్లో సోనియా గాంధీ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఏంటి అంటే, ద మేకింగ్ ఆఫ్ ఎన్ ఎకలాజికల్ డిజాస్టర్ ఇన్ ద నికోబార్ అనేది గొప్ప ప్రాజెక్ట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ జాతులు అంతరించిపోతాయని కూడా అంటుంది. అదే ట్రైబల్స్ పేరు చెప్పి ఈ ప్రాజెక్ట్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది క్లియర్ గా. అక్కడ ట్రైబల్స్కి ఏ విఘాతం కలగదు, అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఏ మాత్రం మేము డిస్టర్బ్ చేయము, అండ్ ఆ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉండదు, చాలా తక్కువ ఇంపాక్ట్ తోటే మేము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని కూడా ప్రభుత్వం చాలా క్లియర్ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ కూడా పర్యావరణం పేరిట ఆపడం, పర్యావరణం అనేది తీసుకొచ్చి సోనియా గాంధీ లెటర్ రాస్తారు. సరిగ్గా మీరు మే 18వ తేదీన రాహుల్ గాంధీ గారు, ఈ నెల మొన్న ఒక 2 నెలల క్రితం అంతే, మే 18వ తేదీన రాహుల్ గాంధీ గారు సడన్గా అండమాన్ నికోబార్ వెళ్ళారు. అక్కడ స్కూబా డైవింగ్ చేశారు. అక్కడ ఏదో మొత్తం ఎకలాజికల్ డిజాస్టర్ జరుగుతోంది, అదంతా మాట్లాడుకుంటూ వచ్చారు. ఆయన ఒక మాట అన్నారు, నికోబార్ ప్రాజెక్ట్ అనేది గ్రేవెస్ట్ క్రైమ్ అన్నాడు. క్రోనాలజీ చెప్తున్నాను నేను. అంతకుముందు సోనియా గాంధీ లెటర్ రాస్తుంది, డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. మే 18th రోజున ఈయన మొన్న వెళ్ళి ఇది మాట్లాడాడు. సరిగ్గా మే 18th వెళ్ళాడు, జూన్ జూలైకి వచ్చేసరికి ఇవాళ ఉద్యమాలు మొదలైపోయాయి, రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ సంబంధించిన అవి మొదలైపోయాయి. సో మీరు సేమ్ సెప్టెంబర్ నెలలో ఆమె లెటర్ రాసింది. నేను కట్ చేస్తాను, ఇటువైపు వద్దాం ఒకసారి. చైనా ఏం చేస్తుందో చెప్తాను. సెప్టెంబర్ నెలలో ఆమె ఆర్టికల్ రాస్తుంది. అదే సెప్టెంబర్ నెలలో సిపిఎం బృందం చైనాకి వెళ్ళారు వారం రోజులు. ఎవరెవరు సిపిఎం బృందం ఎవరెవరు అంటే డెలిగేషన్, 6 మెంబర్ డెలిగేషన్ వెళ్ళారు. సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ, పొలిట్ బ్యూరో మెంబర్స్ మహమ్మద్ సలీం, జితేంద్ర చౌదరి, అరుణ్ కుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ కే హేమలత, సిజే సుజాత, వీళ్ళందరూ కలిసి సిపిఎం డెలిగేషన్ మొత్తం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చైనాకు అనుకూలమైనటువంటి ఈ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ చైనాకి వెళ్ళారు. చైనాలో వారం రోజులు ఏం చేశారో తెలియదు. చైనా అభివృద్ధి చాలా అద్భుతంగా జరిగిందని ఆర్టికల్స్ ఉన్నాయి. చైనా గ్లోబల్ టైమ్స్ అవి రాశారు. గోస్ట్ సిటీస్ ఇలా కనబడలేదా? కనబడదు. చైనా చాలా గొప్ప దేశం, చైనా చాలా అద్భుతమైన దేశం అని వీళ్ళు చెప్తారు. ఒకటే పార్టీ వ్యవస్థ, అక్కడ నియంతృత్వం ఉండొచ్చు, అక్కడ నిరంకుశంగా ఉండొచ్చు, అక్కడ తియాన్మెన్ స్క్వేర్లు జరగవచ్చు, అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాలరాయొచ్చు. కానీ చైనా ఏం చేసినా మంచిది, ఎందుకంటే మా కమ్యూనిస్ట్ దేశం కదా. బట్ భారతదేశంలో జరగకూడదు. భారతదేశంలో డెమోక్రసీ ఉండాలి, ఇక్కడ రాజ్యాంగం కావాలి, ఇక్కడ హక్కులు కావాలి, ఫండమెంటల్ రైట్స్ ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావాలి. బట్ చైనాకు మాత్రం అమలు చేయం మేము. చైనాలో మాత్రం చాలా గొప్పగా జరుగుతుంది. వీళ్ళందరూ చైనాకి వెళ్ళి పొగిడొచ్చారు. ఓకే, సిపిఎం బృందం అక్కడికి వెళ్ళింది. ఎప్పుడైతే సెప్టెంబర్ నెలలో పోయారు లాస్ట్ ఇయర్. మళ్ళీ కట్ చేస్తే జూలై 10వ తేదీన కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలకు సంబంధించిన జనరల్ సెక్రటరీలు అందరినీ చైనా అంబాసిడర్ పిలిపించుకున్నాడు తన కార్యాలయానికి. జూలై 10వ తేదీన వెళ్ళారు. ఎవరెవరు ఈ 10వ తేదీన వెళ్ళిన దాంట్లో ఉన్నారు? సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ, సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా,
ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ జి దేవరాజన్, సిపిఐ ఎంఎల్ సెంట్రల్ కమిటీ మెంబర్ రాజీవ్ దిమ్రి అండ్ చైనీస్ అంబాసిడర్ని కలిశారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి సరిగ్గా జూలై 10వ తేదీన అక్కడ కలిశారు. అక్కడ నుంచి డైరెక్ట్గా జంతర్ మంతర్కి వచ్చి సోనం వాంగ్చుక్కి మద్దతు కూడా తెలిపారు. స్క్రిప్ట్ అక్కడ ఇచ్చుంటారు ఎంబసీలో. అర్థమైంది కదా మీకు? సెప్టెంబర్లో వీళ్ళు చైనాకి వెళ్ళారు. సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ ప్లాన్ మొదలైపోతోంది. సో ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. పోయినసారి ఈ పార్లమెంట్ సెషన్స్లో రైజ్ చేయలేకపోయారు. సరిగ్గా నీట్ రాగానే నీట్ని పెట్టుకొని ఇదంతా మొదలు పెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుడుతుంది. ఆ పుట్టిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆటంతా ఆడుతూ ఉంటారు. సో మీరు మే 3వ తేదీన పేపర్ లీక్ అయింది సార్. మే 3వ తేదీన పేపర్ లీక్ అయింది. మే 18వ తేదీన రాహుల్ గాంధీ అండమాన్ నికోబార్ వెళ్ళొచ్చాడు. ఓకే. అండ్ అదే సమయంలో ఆయన అప్పుడు ఈ నీట్ ఉద్యమానికి బేస్ చేసుకొని ఆయన ఒక ఉద్యమానికి సంబంధించిన ఒక కార్యాచరణ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. జూన్ 17వ తేదీన ఛాత్రోంకి గూంజ్ పేరిట రాజస్థాన్లో ఒక మీటింగ్ పెట్టారు. విద్యార్థుల మీటింగ్ అని పెట్టారు. అంటే అది సిరీస్ ఆఫ్ ప్రొటెస్ట్లు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అనుకుంది. రాహుల్ గాంధీ ఫస్ట్ ఛాత్రోంకి గూంజ్ పేరిట జూన్ 17వ తేదీన పెట్టారు. అండ్ మళ్ళీ షెడ్యూల్ ప్రకారం అయితే 10th జూలై ప్రయాగ్రాజ్లో ప్రోగ్రామ్ నిర్వహించాలి, 11th జూలై పాట్నాలో పెట్టాలి, 14th జూలై ఢిల్లీలో పెట్టాలి. ఇది నేను చెప్తున్నది కాదు, ది ప్రింట్లో వచ్చినటువంటి ఆర్టికల్, వాళ్ళు ఇచ్చిన షెడ్యూలే ఇది. ప్రింట్లో ఆర్టికలే వచ్చింది. ఏమనంటే కాంగ్రెస్ హిట్స్ పాస్ ఆన్ స్టూడెంట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ యాజ్ రాహుల్ ఎక్స్టెండ్స్ ఫారెన్ విజిట్, ర్యాలీస్ పోస్ట్పోన్డ్. ఆయన ఫారిన్ టూర్కి వెళ్ళడం వల్ల, ఆ ఫారిన్ టూర్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల, అంటే అది ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఈ ఏదైతే ఉద్యమ కార్యాచరణ తీసుకున్నారో ఆయా రాష్ట్రాల్లో పెట్టాలనుకున్నటువంటి మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈయన ఫారిన్ టూర్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు ఎవరికైనా తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఇవాళ అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఫారిన్ టూర్ డీటెయిల్స్ తెలుసా ఎవరికైనా? సరిగ్గా నీట్ ఉద్యమం జరుగుతున్న టైంలో ఆయన ఫారిన్ టూర్కి ఎందుకు వెళ్ళారు? సిపిఎం నాయకులు చైనాకి వెళ్ళారు. చైనాలో వారం రోజుల పాటు ఏం మంతనాలు చేశారు?